భయ్యా గామి సినిమా పెద్ద సునామీ భయ్య, అట్టర్ ఫ్లాప్ మూవీ. నిజంగా ఏం బాగాలేదు భయ్య, నాకైతే ఏం నచ్చలేదు. 120 రూపాయలు బొక్క భయ్య నన్ను అడిగితే. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక బీజిఎం లేదు, తిప్పి ఒకటే మంచుకొండ. ఏ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకు అర్థం కాకూడతాను. ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకుంటున్నాం. ఒక ఫ్రెండ్ గారిని అడిగితే ఏదో 100 రూపాయలు కూడా సంపాదించుకోలేవు అని అడుగుతారు. ఏదో ఒక అమ్మాయి ఫ్రెండ్ని అడిగితే చేతకణాల్లో చూస్తారు. ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చుకొని సినిమా టికెట్ కొనుక్కొని సినిమా చూస్తారు. ఏడు భయ్య, న్యాయం జరగలేదు భయ్య. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ అయిపోయిందంటే ఎవడో పెద్ద హీరోలు పెద్ద తోపు అయిపోయేసరికి ఏవో సినిమాలు తీసేస్తాను. నాకు అర్థం కాకడుతాను. ఒకటే చెప్తాను, అసలు ఆ చాందిని చౌదరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు భయ్య. ఆమె హీరోయిన్ సినిమాలోని. షీ ఈజ్ అన్ఫిట్ ఫర్ దిస్ మూవీ పర్టికులర్లీ. ఏదో వాష్రూమ్ వచ్చేస్తున్నట్టు వాటర్ తాగలేదంట, వాష్రూమ్ వచ్చేస్తుందంటే వాటర్ తాగట్లేదంట. అసలు అక్కడ ఏముందో కూడా అర్థం కాలేదు. నాకు అర్థం కాకడుతాను. ఫస్ట్లో ఎప్పుడో కనబడితే మళ్ళీ మధ్యలో ఎక్కడో పడిపోతే మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో చుమ్మా ముద్దెట్టుకుంటుంది అనమాట. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యా. ఒక్క బీజిఎం విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో విశ్వక్సేన్ కొత్త గెటప్లో చూడడం దానికి మాత్రమే ఇష్టపడతారు భయ్యా. నేను నన్ అదర్ దాన్ సినిమా అంతా వేస్ట్ వృద్ధా. నిజంగా విశ్వక్సేన్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ మూవీ భయ్య నన్ను అడిగితే. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే కాన్సెప్ట్ లేని సినిమాకి కాన్సెప్ట్ అడిగి నన్ను ఇబ్బంది పెట్టాను భయ్య. అదో 6 years అంటారు భయ్య. నాకు అర్థం కాకడుతాను. 6 years నుంచి కష్టపడితే ఎంత ఎలా అవుతుంది నాకు అర్థం కాకడుతాను. అది ఎప్పుడుదో సినిమా తీసుకొచ్చారు. అర్థమైందా? సినిమా ఫ్లాప్ భయ్య. మీరు నిజంగా 150 రూపాయలు ఉంటే, అర్థమైంది కదా, 150 రూపాయలు ఉంటే ఇంకొక 1000 రూపాయలు పెట్టుకొని 1100 రూపాయలతో గర్ల్ ఫ్రెండ్తో ఓయోగా వెళ్ళడం భయ్య, సుఖం దొరుకుతుంది. అంతేగాని ఈ సినిమాలు మీరు వేస్ట్ చేసుకోవద్దు. సినిమా మళ్ళీ చెప్తాను, ఫ్లాప్ మూవీ భయ్య. నిజంగా అస్సలు బాగాలేదు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొకటి రివ్యూస్ మా పేరు చెప్పి మా ఫోటోలు చెప్పి మాకు తెలియకుండానే ఎలాగో మేము పాజిటివ్ రివ్యూ చెప్తాం కదా, అన్నీ ఒకటే ఉంటాయి అనుకోకండి. మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఏ టీం దగ్గర మేము డబ్బులు తీసుకోలేదు, ఏమి ఊటిందో డబ్బులు తీసుకోలేదు. సినిమా చూసాం, బయటకు వచ్చి ఇదే రివ్యూ చెప్తున్నాం. మా పేర్లు చెప్పి ఎవరో కూడా డబ్బులు ఇవ్వద్దండి. నిజంగా మళ్ళీ చెప్తాను, దమ్ముంటే ఆపు. గామి సినిమా ఫ్లాప్ అంతే. థ్యాంక్ యూ. సినిమా అంటే హైప్ ఇచ్చినంత అనిపించలేదు చెప్పాలంటే. స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి ఏదో ఉంటుంది అంటే ఒక 3-4 క్యారెక్టర్లు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏదో ఉంటుంది అనుకున్నాం. కానీ సో టెక్నికల్గా వాళ్ళ ప్రయత్నం చాలా బాగుంది. అంటే కొన్ని అంటే కొండల ప్రాంతంలో షూట్ చేయడము, అది సీజీ వరకు ఒరిజినల్ తెలియదు కానీ చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంది చెప్పాలంటే. ఆ కొండ ప్రాంతాలు, శివుడి కోసం ప్రయత్నం చేసే హీరో చేసే ప్రయత్నం ఇవన్నీ బాగున్నాయి. కానీ సో హీరో గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒకే క్యారెక్టరైజేషను, హీరోయిన్ ఒకే క్యారెక్టరైజేషను చూస్తూ చూపించిన సీన్లో చూపించి నిజంగా తలనొప్పి వచ్చిందండి చెప్పాలంటే. ఎందుకంటే ఒక టెక్నికల్గా ఇప్పుడున్న జనరేషన్లో చిన్న హీరోలు చిన్న డైరెక్టర్ల బ్రహ్మాండమైన విజువల్స్ ఇస్తున్నారు. సో హీరో గారి మీద నమ్మకంతో చాలా మంచి ప్రోడక్ట్ ఇస్తారేమో అనుకున్నాం కానీ పూర్తిగా డిసప్పాయింట్ చేశారని అనుకోలే. సో కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్లు బీజిఎం అయితే మాత్రం బాగుంది. సో కెమెరా వర్క్ అయితే బాగుంది కానీ ఎడిటింగ్ కన్ఫ్యూజ్ అయిపోయాం చెప్పాలంటే. ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియట్లే. టప్మని మాయమైపోయి ఉంటుంది. అంటే చాలా సినిమాలు అలాంటి వచ్చినాయి కానీ కథ బాగుంటే మనకు అర్థమవుతుంది. సో ఏమీ లేదు, ఏదో ఉందని చూపించారు లాస్ట్కి. ఏమీ ఉండదు కానీ ఏదో ఉందని చూపించారు. అలా ఏదో ఉంటుందేమో ఆ సింహం సీన్లో ఏవో ఉంటాయి కదా అని చెప్పి లాస్ట్ దాకా చూస్తే ఏమీ అనిపించలే చెప్పాలంటే. విశ్వక్సేన్ గారు ఈరోజు డల్గా ఆయన కారులోంచి వస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏదో చిరు భయంగా అనిపించింది. సో 6 సంవత్సరాల కష్టము, దీనికి 6 సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డారు అనేది నాకు అర్థం కావట్లే. అంటే ఆగిందా లేకపోతే ఎడిటింగ్ ప్రాబ్లమా లేకపోతే విఎఫ్ఎక్స్ ప్రాబ్లమో తెలియదు కానీ 6 సంవత్సరాల కష్టమనే వచ్చారు. 6 సంవత్సరాల కష్టాన్ని యూవీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి జనాలు వచ్చారు. అలాగే విశ్వక్సేన్ ఆయన హీరో మీద ఉన్న నమ్మకం మీద వచ్చారు. కానీ సో పూర్తిగా నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను బాలేని సినిమాని సూపర్ హిట్ అని చెప్పిన రేపు పొద్దున చూసిన వాళ్ళు నన్నే తిడతారు. సో అది నాకు ఇష్టం లేదు అలా చెప్పడం. సో ఉన్నట్టుగా చెప్తున్నా, యావరేజ్ సినిమా అంతే. ఒక భయ గామి సినిమా చూడటం జరిగింది. గామి సినిమా చెప్పాలంటే సూపర్ ఉంది. విజువల్ కవరంగా ఒక 1 time వాచ్. ఎందుకంటే ఒక మళ్ళీ రాదు సినిమా, అందుకని ఒక 1 time వాచ్. మళ్ళీ ఇంకోసారి చూస్తే కూడా మనకి కిక్ ఎక్కుదు, ఒకసారి చూస్తే కిక్ ఎక్కుతుంది. అందుకని విశ్వక్సేన్ బాగానే చేశారు యాక్టింగ్. నాకైతే లాస్ట్లో సింహంతో చేసింగ్ సీన్ నచ్చింది నాకు. సో బాగుంది మంచిగా. విశ్వక్సేన్ చూస్తే ఎక్కుతుంది. కానీ ఏంటంటే కొంతమందికి స్టోరీ పరంగా అంటున్నాయి. ఎందుకంటే అది ఒక కొత్త స్టోరీ కదా, ఇప్పుడిప్పుడే జనాలు కొంచెం ఎక్కుతుంది ఈ మధ్య కొత్త స్టోరీలు, అందుకని అంటున్నాను నేను.
ఎందుకంటే ఇది ఒక మాస్ డైలాగ్ చేసే సినిమా కాదు, ఇది అడ్వెంచర్ థ్రిల్లర్. ఒకసారి చూస్తే మీకు ఒకవేళ నచ్చితే ఇంకోసారి చూడండి, నేను తప్పనట్లే, కానీ నాకు అలా అనిపించింది. నాకు చెప్పాలంటే నాకేం సినిమా బ్యాడ్ అయినట్లే, ఏమన్నా గుడ్ సూపర్ ఉంది సినిమా. సాంగ్స్ అంటే వెనకాల శివం శివన్ ఒక సాంగ్ వస్తుంది, అది బాగుంది. ఇంట్రొడక్షన్ సాంగ్ బాగుంది. ఇంకా సినిమా ఎందుకు చూడాలంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన అడ్వెంచర్ మూవీస్ బాగా తక్కువ అవుతుంది. ఎప్పుడో మనం చూసిన ఇంగ్లీష్ మూవీస్ జుమాన్జీ ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ ఎన్నో వస్తాయి, ఇలాంటి అడ్వెంచర్ మూవీ రావట్లేదు కదా. అందుకని మీకు అడ్వెంచర్ మూవీ కావాలంటే ఈ సినిమా చూడాలి. చెప్పాలంటే మీకు మాస్ డైలాగ్స్ ఉన్న సినిమా కావాలి, ఇంకా ఇది వేస్ట్, మీకు వేరే సినిమా బెస్ట్ చూసుకోవటానికి. నాకు అడ్వెంచర్ ఇష్టం కాబట్టి నేను ఈ సినిమా చూసాను. చెప్పాలంటే అన్నారు ముగ్గురు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నారు. సో విశ్వక్సేన్ అన్న ఏదైతే చెప్పారో సినిమాలో అలాగే ఉంది. ఫస్ట్ ఆఫ్ అలా వెళ్తూ ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మోటివేషన్ కూడా అది సాంగ్ ఆల్రెడీ మోటివేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీలోకి వెళ్ళిపోతుంది. లాస్ట్కి మాత్రం ట్విస్ట్ గూస్ బంప్స్ వస్తుంటుందండి. ఆ విజువల్స్ పరంగా కానీ ఆ ఎంట్రీ కానీ. విశ్వక్సేన్ అన్న అసలు ఇట్లా మాస్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు, ఇది సెట్ అవుతుందా అనుకున్నారు. బట్ అండ్ యాక్టర్ అనేది ఏందనేది విశ్వక్సేన్ ఇది చూపించాడు. విశ్వక్సేన్ అన్న కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే విజన్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీ మన తెలుగు వాళ్ళు తీయరేమో అనుకున్నా, బట్ ఆ రేంజ్లో తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఏదో ఫైట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకండి, సినిమాని సినిమాగా చూడడానికి వస్తే మీరు విజువల్ పరంగా కానీ చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఓటీటీలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీని మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ విజువల్స్ కానీ అవి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఎంటైర్ టీమ్కి 6 సంవత్సరాల కష్టం అయితే వేసింది. విశ్వక్సేన్ అన్న నీ కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా అన్న, ఇప్పుడు యాక్టర్ అంటే ఒక జోనర్లో ఉండదు, ప్రతి జోనర్. ఇప్పుడు విశ్వక్సేన్ అన్న ఏంటంటే ఫైట్లు ఒక డైలాగు అవి చెప్పడమే అంటే ఫ్యాన్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. సడన్గా వేరే క్యారెక్టర్ చూసేవారు కొత్తదనం అనిపిస్తుంది. సో నాకు అలాగే విశ్వక్సేన్ అన్న నుంచి ఒక కొత్త యాక్టింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు అన్న. అసలు ఇట్లా ఒదికిపోయాడు. ఆ గోర అటు వెళ్ళడం కానీ ఆ ఫైట్ సీన్లలో కానీ చాలా బాగా అనిపించింది. ముగ్గురు చిన్నప్పుడు ఆ పాప అండ్ ఇంకో 311 క్యారెక్టరు అండ్ విశ్వక్సేన్ మెయిన్. ఈ ముగ్గురు చుట్టే ఉంటుంది స్టోరీ. వీళ్ళనే మనం వీళ్ళ గురించే మొత్తం ఫోకస్ చేసి లాస్ట్లో ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మూవీ ఏంటంటే ఇది ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ అందరూ తీస్తారు, బట్ టోటలీ దిస్ ఈజ్ ద డిఫరెంట్ టాపిక్. ఇందులో ఏంటంటే ఇండియన్ కంటెంట్ ఏమీ ఉండదు, కొత్తగా న్యూ ఇన్నోవేషన్ అనమాట ఇదంతా కూడా. సో ఇలాంటి మూవీస్ తీయాలంటే చాలా ఆలోచనలు ఉండాలి. మీకు ఎలా ఉంటుందంటే అమెరికన్ మూవీస్ మాదిరి ఉంది. కాకపోతే ఏంటంటే విశ్వక్సేన్ మీకు అర్థం కాదు. అది ఫస్ట్ ఒక దేవదాసి అనే అమ్మాయిని అబ్బాయిలా క్రియేట్ చేసి ఆ అబ్బాయిని మళ్ళీ ఒక కాశ్మీర్ అడవుల్లో తీసుకెళ్ళి ఒకటి ఉంటుంది అనమాట. అది తింటే ఈ విశ్వక్సేన్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తాడనమాట. సో అమ్మాయిని అబ్బాయిని ఎలా చేయాలి, అబ్బాయిని విశ్వక్సేన్ ఎలా మారుతాడు అనేది మీ అందరికీ చూస్తే కానీ ఈ సీన్ అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ అసలు ఎక్సలెంట్ మూవీ. మీకు ఎక్కడ అసలు ఏమి అనిపించదు, అలా స్మూత్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. క్లైమాక్స్ అసలు మీరు ఎవరు ఆశ్చర్యపోతారు. డైరెక్షన్ ఇస్ వెరీ ఫ్యాంటాస్టిక్, సూపర్. అండ్ లాస్ట్లో ఏంటంటే ఆ విశ్వక్సేన్ హీరోయిన్ కలడం అనేది అసలు ఆ మూమెంట్ మీరు అందరూ చూడాలి. సో మేము చెప్తే కాదు, విశ్వక్సేన్ యాక్టింగ్ అసలు చాలా పర్ఫెక్ట్. యాక్చువల్లీ మేము ఎప్పుడు ఫస్ట్ టైం రాము, బట్ ఆ మూవీ చూసి మేము వచ్చాం. ట్రైలర్ చూసి స్లో నేరెస్ట్ ఏం కాదు, మీకు మూవీ లాస్ట్లోకి వెళ్తే కానీ అర్థం కాదు. లాస్ట్ వరకు చూడాలి, ఇంటర్వెల్ కూడా బాగా చూడాలి. ఓకే, 5/5 సినిమా అయితే మాటల్లో చెప్పలేం, ఒక రకమైన ఫీల్ అనమాట. ఒక గూస్ బంప్స్ మొత్తం గూస్ బంప్స్ ఉంటాయి సినిమాలో. విశ్వక్సేన్ క్యారెక్టర్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మనకి కమల్ హాసన్ గారు ఇరదీశ్వరు ఒక ఏ పాత్ర ఇచ్చినా సరే ఏదైనా చేయగలిగిన వ్యక్తి అయినా. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసాయన. ఆ తర్వాత ఇప్పుడున్న కుర్రాళ్ళలో ఎలాగైనా సరే ఏ పాత్ర అయినా సరే ఎలాగైనా సరే చేయగలిగే వ్యక్తి విశ్వక్సేన్. అంటే ఓన్లీ ఒకటే మాట, హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంది సినిమా చూడడం. డైరెక్షన్ చాలా బాగా తీశారు. నిజం చెప్పాలంటే ఆయన 6 years హార్డ్ వర్క్ నిజంగా దండం పెట్టాలనిపించింది. మొత్తం లేచి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయిపోయింది సినిమా అయిపోయింది. కంపేర్ చేయకూడదు, ఎందుకంటే ఆయన పడిన కష్టానికి
వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ మొత్తం అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కొత్త వాళ్ళు దాదాపు అంటే ఇప్పుడు విశ్వక్షేణ చంద్ర చౌదరి అంటే వీళ్ళందరూ ఏదో ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్టర్ విజన్ చూసుకుంటే అసలు నిజం చెప్పాలంటే తక్కువ మనకు ఇప్పుడు రాజమౌళితో కంపేర్ చేసేస్తారేమో అన్నట్టు ఉంది. ఆ రేంజ్లో ఉన్న విజువల్స్ అయితే అసలు నిజంగా డిఓపి కానీ ఆ కెమెరా వర్క్ కానీ ఆ హిమాలయాలో వచ్చేది కానీ మెంటల్ వచ్చేస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తిని మనం టచ్ చేస్తే తన పరిస్థితి ఏంటి, ఏమైపోతాడు, టచ్ చేయకుండా ఎలా ఉండడు, బతుకంతా ఎలా బతుకుతాడు, ఉన్నంత వరకు ఎలా ఉంది అది. కానీ చెప్తున్నాగా విశ్వక్షేణం నుంచి యాక్టర్ ఉండడానికి అంత బాగా చేసాడు. దీనికి రేటింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే రేటింగ్ అనేది కొన్ని సినిమాలకు మాత్రమే ఇవ్వాలి. ఇలాంటి సినిమాకి ఏంటంటే 10 మంది చూడాలి. 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలి వరకు అందరూ చూడాలి. దైవభక్తి ఉంది, అది ఉంది, మొత్తం ఉంది. కానీ చెప్తున్నాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా. విశ్వక్షేణకి మళ్ళీ చాలా మంచి సినిమా పడింది. నా ఎంత చెప్పినా తక్కువైనా సినిమా మాత్రం ఇచ్చి పడేసినా నిజంగా చెప్తున్నా. అసలు హిమాలయ పర్వతాల సినిమా డైరెక్టర్ తీసుకోకపోవడం మనకి ఎంతమంది పబ్లిక్ చూపించిన సీట్లో కూర్చోబెట్టంటే మామూలు మాట మనం అంత దూరం పోవాలంటే మనం చూడలేము. ఒక స్క్రీన్ మీద మనకు ఒక డైరెక్టర్ కదా ప్రజెంటేషన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమా తింటే గట్స్ కావాలంటే మంచి కొండలా అంత చల్లిలా ఆ కెమెరా కానీ ఒక డైరెక్షన్ కానీ అంటే ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ సినిమాకి. అంత పడింతో మనం ఒక 3 అవర్స్లో మూవీ చూసినాం. కానీ ఆ 3 అవర్స్ కాదు, వాళ్ళు 3 years కష్టపడి చూసినా అది రియల్గా దానికి నిజంగా చెప్పుకోవచ్చు మనము. అంత బాగుంది సినిమా. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, సినిమా కూడా అంత ఫలితం మళ్ళించింది. హీరో గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా చాలా ఖర్చు కావాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అక్కడ పోయి చేయాలన్నా కూడా చాలా డేర్ ఉండాలి. ఆ డేర్నెస్ అనేది హీరో చూపించిండు. ఆ సినిమా స్టోరీ కానీ క్యారెక్టర్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు సూపర్ ఉందన్న. ఎందుకంటే సినిమా ఎంత స్లో అవుతుందో, ఎంత స్లో లాస్ట్ వరకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఇంకెక్కడ